హాయ్ అండి, నా పేరు శ్రావణి. ఇవాళ మా వారు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తాటి ముంజలు తీసుకొచ్చారండి. నాకు చాలా ఇష్టం అవి, అందుకని తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. నాకు వలవడం రాదని ఆయన ఎట్లా ఒలిచిస్తున్నారు చూడండి నా కోసం. నాకు ఒలిచి తినడం రాదండి నిజంగా, అందుకే ఎప్పుడు తెచ్చినా ఆయనే ఒలిచి ఇస్తారు. వచ్చి నాకు తినిపిస్తారు. తాటి ముంజలంతా చాలా చాలా టేస్ట్ ఉన్నాయండి. కొన్ని చెప్పగుంటే కానీ బాగా తీయగా మధురంగా చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. అవి మస్తున్నాయి అసలు. అవి తింటే ఇంకా తినబుద్దయినాయి. కొబ్బరి బొండాల్లో కొబ్బరి నీళ్ళు ఎలా ఉంటాయో వీటిలో నీళ్ళు అంతే టేస్టీగా ఉన్నాయి. కాకపోతే ఎక్కువ వాటికి నీళ్ళు లేవండి. కొన్ని ఒక రెండిటికి ఏమో నీళ్ళు ఉన్నాయి, దాని లోపల నీళ్ళు. మిగతా వాటికి నీళ్ళు ఉత్తి గుజ్జులాగే ఉంది. కొబ్బరి బొండాలు లేత కొబ్బరి ఎలా ఉంటుందో అలా కొద్దిగా ఉంది అంతే. కొబ్బరి నీళ్ళు తక్కువ. మా అత్తయ్య చూడండి, మా ఆయన ఎంత వలిసి పెడుతున్నాడు ప్రేమగా. మా అత్తయ్య కూడా భోజనం పెడుతుంది ఆయనకి. డ్యూటీ నుంచి రాగానే వచ్చారని భోజనం పెడుతుంది. ప్రతిరోజు మా అత్తయ్య మా ఆయనకి భోజనం పెట్టాల్సిందే. ఆయన వాళ్ళ అమ్మ చేత పెడితేనే తింటాడు. నాకు మా ఆయన పెడతాడు, ఆయనకి వాళ్ళ అమ్మ పెట్టిద్ది. నైట్ పూట ఒక్కోసారి మా ఆయన నేను కలిసి తింటాము. నాకు పెడతాడు ఆయన నోట్లో, నాకు తినడం సరిగ్గా రాదని. అట్లా ఆయనకి వాళ్ళ అమ్మ పెడితేనే ఆయనకి ఇష్టం. అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి ఆయనకి వాళ్ళ అమ్మ పెట్టడం. అందుకని అత్తయ్య రోజు పెట్టిద్ది అన్నం ఆయనకి. నేను ఆల్రెడీ ముందే తినేసా కాబట్టి మేము వద్దని తినట్లే, లేకపోతే నేను మా వారు కలిసి తినేవాళ్ళం. అత్తయ్య ఆయన ఒక్కడే అని అత్తయ్య పెడుతుంది ఆయనకి భోజనం. నైట్ పూట మేము ఇద్దరం తింటాము, ఒకే ప్లేట్లో ఆయన నేను తింటాము. తాటి ముంజలు చూడండి ఎంత కష్టపడి తీస్తున్నాడో. మళ్ళీ ఆయన తినలేదు, మా ఇద్దరికే పెట్టేశారు. నేనే ఎక్కువ తిన్నాను. ఫస్ట్ మా అత్తయ్యకి పెట్టారు చూసారా, అత్తయ్య అంటే ఎంత ఇష్టం ఆయనకి. ఇప్పుడు ఇది నాకు. నేను ఎందుకంటే ముందు తినలేదు, అది చిన్నగా ఉందని నేను అడగలేదు. ఇది పెద్దగా ఉందిగా అందుకే నేను అడిగాను నాకు పెట్టమని. అది అత్తయ్యకి పెట్టేసి నాకు పెట్టని అడిగా, ముంజలు పెద్దగా ఉన్నాయని. అందుకోసమే చూసారా ఎట్లా వలుస్తున్నాడో పొట్టు. ఆయన అత్తయ్య పెడితేనే తింటాడు ఆయన అన్నం. నాకు పెట్టాలని ఉంటుంది కానీ నేను పెట్టేయడం నాకు రాదని నేను పెట్టలేకపోతా. అత్తయ్య పెడతారు రోజు అన్నం ఆయనకి. ఏదైనా తల్లి చేత తింటే ఆ కిక్కే వేరబ్బా. ఎంత మధురంగా ఉంటే, ఎంత టేస్ట్ లేనిది కూడా అమ్మ చేత అన్నం పెడితే తింటే చాలా చాలా బాగుంటుంది. అది కూడా అదృష్టం ఉండాలి రోజు తల్లి చేత అన్నం తినడం. నేను మా ఊరు పాలవంచపోతే మా అమ్మ వాళ్ళ ఇంటి పెడితే మా అమ్మ పెట్టిద్ది అక్కడ నాకు నోట్లో అన్నం. ఇక్కడ మా ఆయన పెడతారు. నాది ఒక అదృష్టమే, నాకు తినడం రాదనే మా ఆయన పెడతాడు నాకు. బాయ్ అండి.